హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి బజ్జీల బాబాయ్. బజ్జీల బాబాయ్ ఆడియో నవల స్టార్టింగ్ ఏమైందంటే, రఘు అనే వ్యక్తి ఉంటాడు. అతనే బజ్జీలు అమ్ముతూ మిర్చి అమ్ముతూ ఉంటాడు. ఇంకా బోండాలు, బజ్జీలు, మిర్చీలు, ఇంకా ఎగ్ బజ్జీలు ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు. అతను బజ్జీలు తినడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. అతను టైంకి పెడుతూ ఉంటాడు. మార్నింగ్ మార్నింగ్ 6 నుంచి 8 దాకా, నైట్ సాయంత్రం వరకు 4 నుంచి 7 దాకా ఉంటాడు. ఈ విధంగా తన బజ్జీలు తినడానికి జనాలందరూ వస్తూ ఉండేవారు. అయితే ఈ రఘు అనే వ్యక్తి రఘు మిర్చి బజ్జీల సెంటర్ అని పెట్టుకొని అతను బాగా సంపాదించడం స్టార్ట్ అవుతుంది. అతని గ్రో అప్ అనేది వెలుగుతుంది. మెల్లమెల్లగా అతని సంపాదన పెరగడానికి అయితే అతను ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఆ ఇల్లు కట్టేసుకుంటాడు. అయితే ఆ ఇల్లును చూడడానికి చుట్టాలు కూడా వచ్చేవారు. అతని చుట్టాలు కూడా వచ్చి, చాలా బాగా కట్టావు, నీది అంతా బజ్జీల పుణ్యంతోటి, నువ్వు అమ్మే బజ్జీల వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎదిగావని ఎంతోమంది ప్రశంసిస్తారు. ఆ విధంగా మిర్చీలు బజ్జీలు అమ్ముతూ ఫేమస్ అయ్యాడు. బజ్జీల బాబాయిగా పేరు తెచ్చుకున్నాడు రఘు. రఘు దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ బజ్జీలు తింటూ హాయిగా ఉంటుందని, మంచిగా టేస్టీ ఉంటుందని, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చని అందరూ ఆడికొచ్చి తినే వెళ్తారు. రఘు మనసులో ఎప్పుడు ఇది నాకు చేసే పని చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ నా లైఫ్ ఇంతేనా అనిపించుకుంటూ ఆలోచించే ఉండేవాడు. జీవితం ఏమైపోతుందని బాధగా ఉన్నప్పుడు రఘు జీవితంలోకి శ్రావ్య అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. శ్రావ్యని రఘు అనే వ్యక్తి లవ్ చేయడం జరుగుతుంది. ఈ రఘుని శ్రావ్య అనే అమ్మాయి లవ్ చేయడం జరిగితే అతను తన వృత్తి చెప్పడు. తనని ప్రేమించుతున్నాడని అతన్ని కూడా ఈ శ్రావ్య ప్రేమిస్తుంది. కానీ నిజానికి అతను బజ్జీల మిర్చి అమ్ముకునేవాడు రఘు అని తెలుస్తుంది. దాంతో నిన్ను నిన్ను ఏ పొజిషన్లో చూసుకున్న నా భర్త బజ్జీలు అమ్ముకునేవాడు అంటే ఏమనుకుంటారని ఆమె అతన్ని యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించదు. తర్వాత కొన్ని రోజులకు ఆ డిసిషన్ని మనమే తప్పు తీసుకున్నామని శ్రావ్య అంటుంది. శ్రావ్య తప్పు చేశానని భావిస్తూ రఘు దగ్గర వెళ్ళి నిన్ను లవ్ చేస్తానని చెప్తుంది. అప్పటికే రఘు తనని మర్చిపోయి చాలా రోజులైందని, మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావని అంటాడు. ఎందుకు వచ్చావు, నన్ను క్షమించవనని అడుగుతుంది. దాంతో శ్రావ్యని పెళ్లి చేసుకుంటాడు రఘు. రఘు తర్వాత ఫేమస్ అయిపోతాడు. చాలా వరకు అతని లవ్ స్టోరీ కూడా మంచిగా సక్సెస్గా అవుతుంది. తన వృత్తి కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. తాను బజ్జీలు వేసి అమ్మినప్పుడల్లా ఏదో ఒక ఆలోచనలో పడుతూ ఉండేవారు. ఈ సంవత్సరం ఎలాగైనా ఒక కారు తీసుకోవాలని, ఈ సంవత్సరం ఏదైనా గోల్డ్ అని కొనుక్కోవాలని అనుకుంటాడు. ఈ విధంగా రఘు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇంటికి వచ్చే వరకు తన భార్య అయినట్టు శ్రావ్య తనను రోజు ఏదో ఒకటి షాపింగ్ చేయాలి, నాకు డబ్బులు కావాలని అడుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఇబ్బందులతోటి, కష్టాలతోటి తన లైఫ్ ఉంటుంది రఘుది. అయితే అనుకోకుండా రఘుకి ఒక పెద్ద 5 స్టార్ హోటల్ లాంటి కంపెనీలో అతనికి జాబ్ ఇప్పిస్తామని అక్కడ ఉన్నట్టు కంపెనీ ఆఫర్ చేస్తుంది. అక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, బజ్జీలు వేస్తే చాలని చెప్తారు. దాంతో అతని ఒక వ్యాపారాన్ని ఆ హోటల్ వాళ్ళతోటి సాయంతో కలిపి అతను ఆ వ్యాపారం మొదలు పెడతాడు. వాళ్ళతోటి జాబ్ అక్కడ చేస్తాడు. అతని మిర్చీలు చాలామంది రిచ్ పీపుల్స్ తినడం వల్ల అతనికి ఇంకా ఎంతో డబ్బు రావడం జరుగుతుంది. అతనికి ఉన్న చాలా కష్టాలు సులువుగా తీరిపోతాయి. తాను చాలా వరకు గొప్పగా ఎదిగిపోతాడు. మిర్చికి చాలామంది ఫ్యాన్స్ అయ్యి అతన్ని బాబాయ్ మిర్చి అని, అంటే బజ్జీల బాబాయిగా పేరు సంపాదించుకుంటాడు. ఈ విధంగా రఘు తన జీవితాన్ని ముందు వెళ్ళి ఎంత సక్సెస్ అయిందో అతని గురించి మొత్తం డీటెయిల్గా ఉంటుంది. తర్వాత ఒక హోటల్ని పెడతాడు రఘు. ఆ హోటల్లో తక్కువ ధరకే అందరూ తినే విధంగా తనకు సరిపడే, తనకు రోజు వచ్చే ఆదాయాన్ని బట్టి తగ్గించి రేటు పెట్టి అక్కడ అమ్ముతూ ఉంటాడు రఘు. ఈ విధంగా తన లాభాలు తనకు రావడం జరుగుతాయి. అతను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ లైఫ్లో మనం అనుకున్నది ఎన్ని రీచ్ కాకపోయినా మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది చాలా సంతృప్తిగా ఉంటుందని భావించి ఇంతటితోటి రఘు లైఫ్లో ఆనందం అనేది వస్తుంది. తన భార్యకి ఏం కావాలో అవన్నీ అతను ఇచ్చేస్తాడు. అతను హాయిగా జీవితాన్ని గడిపిస్తాడు. ఈ విధంగా బజ్జీల బాబాయ్ యొక్క జీవితం ఇలా ఉండేది ఫ్రెండ్స్. అయితే అనుకోకుండా కొంతమంది ఎన్ఆర్ఐలు తన యొక్క బజ్జీల టేస్ట్ ఇవ్వడానికి వస్తే చాలామంది అతనిని సెల్ఫీ అడుగుతారు, ఫోటోలు తీసుకుంటామని అంటారు, తనను ఫేమస్ చేస్తారు. ఎంత ఫేమస్ అయిపోతాడంటే తన నైట్కి ఓవర్ స్టార్ అయిపోతాడు. తర్వాత అతను వెనుకకు తిరిగి చూసుకోడు. తన లైఫ్లో ఎన్ని సాధించాడో అన్ని విజయాలకు ఒకే రోజున అవి దక్కుతాయి. ఈ విధంగా రఘు అనే
బజ్జీల బాబాయ్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బజ్జీల బాబాయ్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంట్రెస్టింగ్ ఆడియో నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.